విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండలక్ష్మీపురం గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా ఆ గ్రామస్తుల్లో ఒక భయాందోళన నెలకొంటుంది. ఈ మధ్యకాలంలో ఒక రోడ్డుకైతే శాంక్షన్ చేశారు. ఆ రోడ్డు అయితే పూర్తిగా ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నటువంటి ఇల్లు మధ్య నుంచి పూర్తిగా అన్నింటిని కూడా కొట్టుకుంటూ పోతున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కనీసం ఎటువంటి మమ్మల్ని అడగకుండా చేయకుండా ఒకవైపు డిపిఆర్ కూడా రెడీ చేస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆ గ్రామస్తులకు సంబంధించిన నాయకులు కూడా మమ్మల్ని ఏమైనా పట్టించుకోవట్లేదంటూ కూడా ఒకవైపు కలెక్టర్ని మొరయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ప్రధానంగా మీకు ఏం కావాలి ఏంటి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మాత్రం కొట్టేస్తున్నారు. మాకు ఇల్లు మాత్రం కావాలండి. మాకు కొన్ని కుటుంబాలు మాత్రం రోడ్డున పడిపోతారు. ఎవరు కూడా మాకు మేలు చేయలేదు. మా అందరూ కూలి చేసుకున్న వాళ్ళమే. కూలి చేసుకుని బతికిన పొద్దుల్లా కష్టపడి కూలి పనికి వెళ్ళి ఇంట్లో ఉన్నోళ్ళం మేము. మాకైతే మమ్మల్ని అయితే మాత్రం మాకు ఎవరు న్యాయం చేసిన దిక్కు లేదండి. ఇప్పుడు కట్టి 4-5 నెలలు పడి పోరాడుతున్నాం కానీ ఇల్లు కొట్టేసి ఇల్లు మీద వేస్తామంటారు. మాకైతే మేలు చెయ్యాలి. మేమైతే ప్రాణాలైన మేము ఇచ్చేస్తాం కానీ పోరాడుతాం మేము. ఎంత ఇటు పక్క ఆప్షన్ చేసుకుంటాం మాకు అనవసరం. ఇల్లు మాత్రం తీయడానికి మాత్రం వీలు లేదు. మేము ప్రాణాలైనా ఇచ్చేస్తాము. ఎవరైతే మాకు అసలు మాకు ఎవరు కూడా సపోర్ట్ అయితే లేదండి. మా ఇల్లు గారికి ఎవరికి సపోర్ట్ లేదు. నాయకులు కూడా అటే మాట్లాడుతున్నారు. మాకైతే మేము మేలు చెయ్యాలి. మా ప్రాణాలైనా మేము ఇచ్చేస్తాం. మేము ఎంత పిల్లలతో బతుకుతానో కొన్ని కుటుంబాలు ఉన్నాయండి. 50 కుటుంబాలు ఉన్నాయి. ఇక చోటు చేసిన తర్వాత ఇల్లులు అయితే మాత్రం మేము ఇవ్వము. మా గురించి మాత్రం ఎంత పోరాడుతారంటే మేమైతే ప్రాణాలు ఇచ్చినా పోరాడుతామా, ఇల్లు మీద వేస్తామంటాం. ఎంతమైతే మేము ఒప్పుకోము. ఇదే చెప్తాను మళ్ళీ ఇంకన్నా. మీరు చెప్పండి అమ్మా, అసలు ప్రధాన సమస్య ఏం జరుగుతుంది? మాకు మామూలుగా చెస్ట్ చేయడానికి వచ్చారు బాబు. వస్తే మేము ఆపిస్తాం. ఆపిన తర్వాత ఏంటన్నారు, ఊరు మీదకి రాదు పర్వాలేదు చెస్ట్ చేసుకుని వెళ్ళిపోతారు అన్నారు. 3 సంవత్సరాలు అయింది. తర్వాత ఇప్పుడు ఏమొచ్చి మేము ఏకం ఐవో కలుపుతాము, బ్రిడ్జి వేస్తామని చెప్పారు. మేము ఆపాము. 2 ఆప్షన్లు ఇచ్చాం. భూములు పోతాయట వాళ్ళు వద్దనిసారు. భూములు పోతాయి వద్దనిసారు. తర్వాత మళ్ళీ నాయకులు అందరూ కూకొని కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అందరూ ఒప్పుకుంటారు. మీ ఇల్లు మీదకి రానివ్వమని ఆప్షన్ ఇచ్చారు. అందరం ఒప్పించుకున్నాం. మేము కాముగా ఉన్నప్పుడు ఏంటైందంటే మా పొలాలు పోతాయి, చెరువులు కప్పేస్తాం. ఎంతైనా ఇల్లు మీద వేయండి అని మా ఊరు పెద్ద మనుషులు అందరూ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మొన్న అందరూ సంతకాలు పెట్టి వాళ్ళు మేము ఒప్పించుకున్నాం. మాకు వాళ్ళకి సమస్య లేదు, మీరు వేసేయండి అని చెప్పారట. ఇప్పుడు మాకు తెలిసిన తర్వాత మేము ఎలాగంటే ఊరుకున్నాం. ఊళ్ళో తగ్గు పెట్టాం. తగ్గు పెడితే 10 రోజుల్లో మేము మాట్లాడుతాము, చెప్తాము, మీరు ఆగండి అని చెప్పిన వాళ్ళు మర్నాడు వచ్చేసారు అందరు కలిపి. నాయకులు అందరూ వచ్చారు. నాయకులు అందరూ మేము అందరం లేబరేనండి. ఒక్కరికి ఏట్లేదు. నాకు 3 పోతున్నాయి, మడిపోతుంది, కళ్ళం జాగపోతుంది. ఇల్లు 30 లక్షలు అయిందండి. మొన్న దిగాను, 1 తారీఖున దిగాను. అది 3 పోతే మేము ఎక్కడ ఉండాలా, ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము? ఒకసారి ఆలోచించండి. పెద్దలు కూడా మాకు సపోర్ట్ లేరు. ప్రతి ఒక్కరు మేము ఉన్న వాళ్ళందరం లేబరమే. ఒక్క చెంటు కాదు కదా, అరసెంట్ జాగా కూడా లేదు. నాయకులే చేస్తాను, ఎవరు లేదు, నాయకులే చేస్తారు. మా ఊరు నాయకులే. వైసీపీకి సంబంధించిన టీడీపీకి సంబంధించినండి. ఇద్దరు ఒకటి అయిపోయారు. చుట్టాలు ఉన్నారండి. చుట్టాలు బంధాలు కలుపుకొని వాళ్ళు వీళ్ళు ఒకటి అయిపోయారు. మేము పక్కా తెలుగుదేశం అండి. మమ్మల్ని కూడా లెక్క చేయలేదు. వాళ్ళు ఓట్లు వచ్చిన వరకు ఇచ్చేసారండి. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఒకటి అయిపోయారండి. ఆ మొత్తం వాళ్ళు ఇల్లు తీసియండి. 5 ఇల్లే ఉన్నాయని ఎమ్మెల్యే కొరకు చెప్పారేటండి. ఇప్పుడు 50 ఇల్లు పేపర్లో చేశాడండి. దానికి ఎవరు చెప్తారు? దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఒకసారి వచ్చి మీరు కూడా ఇల్లులలో వీడియో తీయండి. ప్రజెంట్ మీ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ప్రస్తుతం చెప్పి చాలా ఆందోళనగా మాట్లాడుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? పూర్తిగా చూస్తే బ్రిడ్జి ఏ విధంగా పోతుంది? అక్కడ సుమారుగా ఎన్ని ఇళ్ళు వరకు పోతుంది ఏంటి అక్కడ? సార్ మాది లక్ష్మీపురం గ్రామం అండి, గరివిడి మండలం. మాకైతే అక్కడ ట్రాక్ పై నుంచి బ్రిడ్జ్ వస్తుందండి. ఆ బ్రిడ్జ్ ఏమైతే అది రోడ్డు మీద నుంచి కొలతలు వేసుకొని వెళ్ళారు. వాళ్ళు పాయింట్లు ఇచ్చుకొని వెళ్ళారు. రోడ్డు మీద నుంచి ఇచ్చుకొని వెళ్ళారు కదా అని మేము ఎవరు వెళ్ళగలం ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు సార్. తర్వాత అది ఆ ఎంఆర్ఓ సారి వీళ్ళందరూ వచ్చేసరికి మాకు నోటీసులు కూడా స్టార్టింగ్ ఇవ్వలేదండి. స్టార్టింగ్ నోటీసులు ఇచ్చేది కూడా కొంచెం అన్నీ అయిపోయిన తర్వాత నోటీసులు మాకు వచ్చాయి. ఇల్లు గలకి ఇంత ఇల్లు పోతుంది, ఇన్ని ఇల్లులు పోతున్నాయి, ఇంత ప్లేస్ పోతుంది, ఇన్ని గదులు పోతున్నాయి అన్నట్టు మాకు నోటీసులు ఆ తర్వాత వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు అన్ని కొలతలు వేసుకొని సాయిల్ టెస్టులు చేసుకొని, సాయిల్ టెస్టులు అయినా రోడ్ల మీద చేశారు, పొలాల మీద కానీ ఇళ్ళ మీద కానీ చేయలేదు. అయితే మాకు సంబంధం లేదు కదా, రోడ్డు ఉంది కదా, రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతాయి అని మేము కూడా ఓకే అనుకున్నామండి. తర్వాత వచ్చేసరికి ఒక లిస్ట్ పంపించారు సచివాలయంకి. ఆ సచివాలయంకి లిస్ట్ పంపిస్తే అందులో మా బాధితులు అందరము కూడా 22 మంది ఇల్లులే ఉన్నాయి.
వాళ్ళ ఇల్లులే పోతాయి. గవర్నమెంట్ సంబంధించిన స్థలాలు అదే వాటర్ ప్లాంట్ కానీ, సచివాలయం సన్నిధానాలు కానీ, బోర్లు కానీ, కరెంటు కానీ ప్రతి కూడా గవర్నమెంట్కి ఎంత నష్టం ఉందో ప్రజలకు కూడా అంతకంటే 100 రెట్లు ఎక్కువ నష్టం ఉంది. కానీ ఉన్న వాళ్ళు కూడా లేని పనులు సృష్టించి చెప్పారు. ఏమని, మీకు ఈ భూమి పోతుంది, మీకు ఈ చెరువు కప్పడిపోద్ది, మీకు ఇది కప్పడిపోద్ది. ఏది కప్పడదు. ఎంఆర్ఓ సార్ క్లారిటీ ఇచ్చారు. ఏమని, పిల్లర్స్ వచ్చేస్తాయి రోడ్డు చెరువు మీద. ఎకరా 40 సెంట్లు అంటే ఎన్ని అసలు మిగతా భూములు అన్నీ ఉన్నాయి కదా, ఒక చెరువు ఒకటే లేదు కదా, భూములు అన్నీ కూడా ఉన్నాయి. అన్నిటిలో కూడా ఒక 5 సెంట్లు పోతున్నట్టు అతను క్లారిటీగా మాట్లాడారు. ఆడేటప్పుడు అవి వదిలేసి లేదు భూమి పోతుంది, మెయిన్ చెరువులు కప్పడిపోతున్నాయి, చెరువుల పరిస్థితి ఏంటి అన్నట్టు వాళ్ళు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు జనాల మీద. క్రియేట్ చేస్తారు అంటే చెరువులు కప్పడిపోయినా భూములు పోయినా వాళ్ళకి పర్వాలేదు సార్. ఎవరికి, మా ఊరు నాయకులకి. మాకు ఇల్లులు మాత్రం పోవాలి, ఇల్లుల్లో ఉన్న ప్రజలు ఇంట్లో నివసించకూడదు, వాళ్ళు రోడ్డు మీద పడాలి. అయితే మాకు సపోర్ట్గా ఎవరూ లేరు, మా ఊరు నాయకులు లేరండి. మెయిన్ మేము ఎవరిని అనము, మా ఊరు నాయకులు మాకు లేరు. ఎందుకు, ఒకప్పుడు ఉన్నారు స్టార్టింగ్. అదే ప్లాన్ అయితే మేము వాళ్ళని నమ్ముకుని ఉందాము. వాళ్ళు ఇప్పుడు ఏమో చేయమంటారు, అందరూ వాళ్ళు ఒక్కటైపోయి మాకు ఇప్పుడు ఇల్లు వైపు వస్తుంది, ఇదే పాత రోడ్డు ఖచ్చితంగా చెప్పేస్తారండి. మా ముఖం మీద చెప్తాను. మేము వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద ప్రాధేయపడ్డామండి. ప్రతి ఒక్కరు కాళ్ళ మీదకి వెళ్ళి ప్రాధేయపడ్డాం. ప్రతి ఒక్కరు గుమ్మం మీదకి వెళ్ళాం. మేము గుమ్మం ఎక్కి వాళ్ళకి నమస్కారాలు చేసాం. మాకు ఇలా చెయ్యండి. ఇంతమంది ప్రజలు ఉసురు ఎలా ఉంటుందంటే ఈదుల్లోకి వస్తే మా ఉసురు మేము అసలు ఉసురు అంటామని మాట్లాడామండి. అయితే మీకు ప్రజెంట్ ఫైనల్గా ఏం కావాలి, ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? కలెక్టర్కి వచ్చారు కదా, కలెక్టర్ గారు ఏమన్నారండి? మేము అంతకుముందు జేసీ సార్ దగ్గరికి వెళ్ళామండి. జేసీ సార్ దగ్గరికి వెళ్తే అది అలాగే అవుతుందమ్మా, మీరు బాధపడకండి, మీకు ఇల్లుల మీద వెళ్ళే ప్రాబ్లం అయితే ఉండదు, మీకు ఇల్లులు గలకి న్యాయం చేస్తామని అన్నారు. వాళ్ళు వచ్చారు, అప్పుడు ఆ నాయకులు వచ్చారు, మా ఊరు నాయకులు కూడా వచ్చారు. అంతా అయిపోయింది. అది కూడా ప్లాన్ సక్సెస్ అయిపోయింది. ఎటువైపు, చెరువు పొలాల వైపు. ఇప్పుడు అది మానేసి మళ్ళీ ఇటు వేయాలని వాళ్ళు పై అధికారులు, అంటే ఈ గవర్నమెంట్ అధికారులు కాకుండా రాజకీయ నాయకులు పై అధికారులు పట్టుకొని వాళ్ళు ఇది అవుతుంటారు. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, మాకు ఇల్లులు పోతే మాకు అసలు స్థానం ఎక్కడా లేదండి. ఇల్లులు పోతే అసలు ప్రజలందరూ ఒక్కరు కూడా తప్పని రెండో ఆస్కారం వేయట్లేదు. మేము అలా రోడ్డును పడి మా పిల్లలు తీసుకొని వాళ్ళు తెచ్చిన కుక్కలేరు కింద పడి చచ్చిపోతాం. అంతకు మించి మాకు ఆస్కారం అయితే ఏమీ లేదు. మీ ప్రజలందరూ ఏం చేస్తారో ఏడు చేస్తారో నాయకులు దయ. మీ నాయకులే మాకు సాయం, కానీ మా ఊరు నాయకులు మాకు తోడునేరు, మాకు సాయం లేరు. మేము మా ఊరిని మరి ఇంక నమ్మము కూడా ఉన్నాం. ఎవరు వచ్చినా ఏ ఓటు కావాలన్నా ఏది కావాలనుకున్నా ఆంజనేయ బాబు కాడ నిలబడితే మిమ్మల్ని గెలిపించే తీరుతాం మేము. అంతేగాని మీరు తప్ప మాకు వేరే సాయం ఏంటి లేదు. ఈ రోజు కానీ మా ఊరు నాయకులు మేము నమ్మం కూడా ఉన్నాం. మాకు ఏ యాప్తో వచ్చినా సరే మీకే చెప్పుకుంటాం. అంతేగాని మాకు ఆ ఇల్లులు తప్పించి మరి రెండు ఆశ లేదు. పొద్దుల్లో కూలి చేసుకుంటాను, పొద్దు వచ్చా గూట్లు ఉంటాను. ఆ గూడే నేకండి చేసిన నాయకులు మాకు ఉంటే ఏటి పోతే ఏటి, మాకు అలాంటి నాయకులు మాకు వద్దు. నేను మా ఇల్లులే తీసేస్తాను అనుకుంటే ముందు మమ్మల్ని చంపియండి, ఆ తర్వాత మా ఇల్లు తీసేయండి. అంతకు మించి రెండో ఆశ మాకు లేదు. మేము బాగా కూలోళ్ళమే, బాగా కూలి చేసుకున్న వాళ్ళమే. మాకు అసలు నేడేనేదు, ఆ ఇల్లు తప్ప మాకు నేడేనేదు. ఆ ఇంట్లోనే అలాగ ఉంటాం. అలాంటి పేదోళ్ళు ఇళ్ళ మీద దిగినారండి మాత్రం. అలాంటి పేదోళ్ళు ఇళ్ళ మీద దిగినారు. మా గుమ్మంలోకి వచ్చి మాకు ఓటు వేయండి అని గుమ్మం ఎక్కేసరికి మేము ఇలా నమస్కారం పెట్టుకుని ఎదురుకెళ్ళేవాళ్ళం. అలాంటి నాయకుల మీద ఇప్పుడు ఎందుకు మేము చెప్తాను చెప్పండి? అలా మా ఇల్లు తీసేయడానికి నెట్టుకొని, మా పిల్లలు రోడ్డు పాలు చేసేయడానికి నెట్టుకొని, అది పద్ధతేనే, అది రూలేనే. అంచేత మా నాయకులు మాకు సాయం లేరు. మీరే మాకు సాయం, మీరు ఏడు చేస్తారో చెయ్యండి. ముందు మమ్మల్ని చంపేస్తారో, మమ్మల్ని చంపేసి మీరు రోడ్డు వేసుకుంటారో ఏడు చేసుకుంటారో చేసుకోండి. మా పిల్లల్ని మమ్మల్ని ముందు చంపేయండి, అదే మీకు పుణ్యము. అంతకు తప్పించి మాకు వేరే దారి లేదు. ఇంక మా కష్టం మేము ఎవరికి చెప్పుకోవడానికి మాకు ఎవరికి తెలియదు. అసలు మీతో మాటలు కూడా ఎలగాడాలో కూడా మాకు తెలియదు. మా ప్రపంచం జ్ఞానం తెలియదు. మాకు ఆ ఇల్లు తప్ప మాకు రెండో ఏది ఆశ లేదు. మాకు ఇంకేడు డబ్బు ధనము ఏమీ లేదు. కూలి చేసుకొని బతుకుతాను. రోజు పొద్దుట వెళ్ళిపోయి పొద్దున ఇంటికి వస్తాను. ఆ పిల్లలు పెంచుకుంటాను, అలా పెంచుకుంటాను మా పిల్లల్ని. అలాంటి వాళ్ళు ఇళ్ళ మీద పెట్టినారు. అలాంటి నాయకులు ఎందుకండి మాకు? అలాంటి ఊరిని నమ్మడం ఎందుకండి? అంచేతని మీరు మాకు సాయం చేస్తారు. మమ్మల్ని చంపేయండి, నేను మా ఇల్లు మాకు ఇవ్వండి. అంతకు మించి మాకు ఏదో ఆశ ఏం లేదు. అంతే మా కోరుకునేది. మీకు నమస్కారం.
చూసాం కదా, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ గ్రామస్తులంతా కూడా ఒకే తాటిపైకి వచ్చి వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆ రోడ్డు కనుక మా గ్రామం పై నుంచి వెళ్తే ముందుగా మమ్మల్ని అయితే చంపేయండి, తర్వాతే మా పైనుంచి రోడ్లు వేసుకోండి అంటూ కూడా ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ గ్రామస్తులను నమ్మి ఆ ఓట్లు అయితే వేసాము, ఆ నాయకులు నమ్మితే ఓట్లు వేసి ఈరోజు ఆ నాయకులే మా పాలిట యమపాశంగా మారారంటూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారే మాకైతే న్యాయం చేయాలి, ప్రభుత్వాలే మాకు న్యాయం చేయాలి అంటూ కూడా మరోవైపు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, కలెక్టర్లను కూడా ఒకవైపు అయితే ఏడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.